ఇంకొక క్వశ్చన్ చూడండి మా. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 16 hours whereas another tap can empty it in 8 hours. If in 3/4 filled tank both taps are open, then how long will it take to empty the tank in this scenario అన్నాడు. ఇది కూడా ఐబిపిఎస్ ఎస్ఓలో వచ్చినట్టు క్వశ్చన్ మా. సింపుల్ క్వశ్చనే కదా. చూడమ్మా, ఇఫ్ ఏ ట్యాంక్ కెన్ ఫిల్ ఇన్ 16 hours, ఒక ట్యాంక్ అంటే 16 hours ఫిల్ చేస్తుందంటమ్మా. రైట్. ఇంకో ట్యాంక్ ఏం చేస్తుందంట, 8 hours డ్రైన్ చేస్తుందంట. అంతేనా? A tap can fill in 6 hours whereas a tap can empty the full tank in 8 hours. Okay. If in the 3/4 filled tank both taps are open. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంటీ ద ట్యాంక్. ఫైనల్గా ఏంటంటే ఎంటీ చేయాలి ట్యాంక్. ఇది ఎలా చెప్తున్నారు ఎంటీ చేయాలని? మీకు ఎలా తెలిసింది ఎంటీ చేయాలని? ఇక్కడ 16 hours ఫిల్ చేస్తే ఇది 8 hours డ్రైన్ చేస్తుంటే దీని కెపాసిటీ ఎక్కువ కదా. ఎప్పుడైతే దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుందో సో లాజికల్గా ట్యాంక్ డ్రైన్ అవ్వడమే. దాని డ్రైన్ కెపాసిటీ ఎక్కువ డ్రైన్ అవ్వడాలి కదా. మరి రెండింటిని ఓపెన్ చేస్తే ఇల్లాజికల్ కదా. ఖాళీ ట్యాంక్ ఉన్నప్పుడు నువ్వు రెండింటిని ఓపెన్ చేస్తే ఇల్లాజికల్ కదా స్టోరీ. అంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉండాలి సార్ నువ్వు. మరి దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉండాలి అంటే ఎంత ఉండాలి? వాటరు 3/4 ఉండాలన్నాడు. కానీ అకార్డింగ్ టు గివెన్ డేస్ మనకి టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు 16 వస్తుంది కదా. టార్గెట్ అనేది 16 కదమ్మా. 16 లీటర్స్ ఉండాలి యాక్చువల్లీ మన టార్గెట్ ప్రకారంగా. కానీ వాడు ఆల్రెడీ ఎంత లీటర్ ఎన్ని లీటర్స్ నిండుందంట. సరే 16 లీటర్స్ టార్గెట్ అనుకోండి. అంటే ఏ కెన్ ఫిల్ 1 liter, బీ కెన్ డ్రైన్ 2 liters. ఇది 1 liters పోస్తే 2 liters తీస్తే నెట్ లాస్ నాకు 1 అవుతుంది కదా. అంటే 1 liter లాస్ అవుతుంది. కానీ వాడు అందుకని ఏమన్నాడు, ఖాళీ ట్యాంక్లో 2 పైపులు ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి 3/4 నిండిన ట్యాంక్ అన్నాడు. అంటే మొత్తం నిండలేదు, 16 liters నిండలేదు. 3/4 అన్నాడు, 1/4 అన్నాడు మా. అనదర్ ట్యాప్ బోత్ ఆర్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ అలాంగ్ విల్ ఇట్ 3/4 ఫిల్డ్ అన్నాడు. ఇప్పుడు 3/4 అంటే మీనింగ్ ఏమో 3/4 16 liters కంటే మీనింగ్ ఏమో 4 1s 4 4s అంటే 12 liters. అంటే ట్యాంక్ 12 liters నిండి ఉంది ఆల్రెడీ. అప్పుడు రెండింటిని ఓపెన్ చేస్తే నాకు లాస్ అవుతుంది. 12/1 అంటే 12 minutes మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఎట్లా డ్రైన్ అవ్వాలి. బట్ 12 liters 1 liter చొప్పున 12 minutes కదా ఏది. సో ఇలా ఆల్రెడీ మనకు ఇట్లాంటి మోడల్స్ బోర్డ్ చేసినాం మనం. బట్ బ్యాంకింగ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఒకసారి పరిచయం చేస్తే సో విల్ గెట్ కాన్ఫిడెన్స్. రైట్. అది నా ఇంటెన్షన్. రైట్. ఇంకో చూడమ్మా, ఏ మ్యాన్ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ ఉమెన్ అండ్ ఏ చైల్డ్ ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ దాన్ ఏ ఉమెన్. రైట్. 3 men 5 women and 4 children work for 7 days to complete a job. In how many days 2 men 7 men 3 children take to complete the same job అన్నాడు. ఏ మ్యాన్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ ఉమెన్. అక్కడ ఉమెన్ మీడియేటర్. ఉమెన్ కంటే మ్యాన్ 40% మోర్ అంట. అంటే మ్యాన్ ఎంత ఉండాలి? 140 ఉండాలి. ఉమెన్ 100 అనుకుందాం. మ్యాన్ ఏమవుతాడు మా? 140 అవుతాడు. అండ్ చైల్డ్ ఏమో 40% లెస్ అంట. అప్పుడు చైల్డ్ ఏమవుతాడు? 60% అవుతాడు. 40% తక్కువ ఉండాలి. 100 అనుకుంటే మధ్యలో. ఎస్. అయితే 3 men 5 women and 4 children work for 7 days మా. 3 men 5 women. 3 men 5 women ఇంకోళ్ళు ఎవరు? 4 children. 4 children కలిసి ఎన్ని డేస్ చేశారంట? 7 days చేశారట ఆల్రెడీ. రైట్. 7 days చేయగలుగుతారు, కంప్లీట్ చేయగలుగుతారు అన్నట్టు. ఇన్ హౌ మెనీ డేస్ 2 men 7 women 3 children. 2 men 7 women 3 children కలిసి ఎన్ని డేస్ చేస్తారు అనేది క్వశ్చన్. అలా ఇచ్చాడమ్మా రివర్స్గా. అప్పుడు మీరు రేషియో తీసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ రేషియో ఇచ్చాడు. ఏముంది అక్కడ కన్ఫ్యూజన్. ఆ పర్సంటేజ్లో ఒక లింక్ పెట్టి ఏదో కన్ఫ్యూజ్ చేశాడు. బట్ ఈ ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు కదా. రేషియో రెడీగా ఉంది కదా మనకి. ఎస్ఆర్ నో. సో 0 0 గెట్ క్యాన్సిల్. ఏ టేబుల్ వస్తుంది మా? 2 tables. 7:5:3. ఎస్. ఇప్పుడు ఆల్రెడీ 7 days ఎవరు చేశారు చెప్పండి? 3 men 5 women 4C కదా. 3 men అంటే ఎంత? 21. 5 women అంటే 25. 12. సో 21 + 12 ఎంత? 33. 33 + 25 ఎంత? 33 + 25 అంతేనా? 20 20 10 20 20. మన కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు కదా. 5 + 2 7 7 + 1 8. 8 పక్కన పడండి. 20 20 40 + 20 58. 58 కెపాసిటీ ఎన్ని డేస్? 7 days చేస్తే ఈ వర్క్ చెప్పాలి ఇప్పుడు. 14 ఎందుకంటే 2 men కాబట్టి. 7 5s 35. 3 4s 12. రైట్. ఫస్ట్ ఎక్స్ట్రా వాల్యూస్ యాడ్ చేసుకోండి. లేదంటే పని చేయండి. 35 ఇది ఒక 15 అనుకుంటే ఇది 50 అయిపోతుందమ్మా. అదో 11 61 కెపాసిటీతో హౌ మెనీ డేస్ దట్ కెన్ వేర్ ఆన్సర్. రైట్. 61 అనేది ప్రైమ్ నెంబర్. బట్ మనకి ఇక్కడ డెసిమల్లోనే ఇచ్చాడు డేస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 5.5 6.5 అట్లా ఇచ్చాడు. 7 టేబుల్లో కట్ చేయడానికి ఛాన్సే లేదు కదా. మళ్ళీ ఒకసారి ఇవ్వండి, ఏమైనా మిస్టేక్ జరిగిందేమో. 40% 3 పురుషులు 5 మంది స్త్రీలు. 3 పురుషులు 5 మంది స్త్రీలు.
ఎస్ సరిపోయింది మా 2 డేబుల్ 14 ఎస్ మేబీ నన్ ఆఫ్ దిస్ అయి ఉంటుంది. బట్ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు 61 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్, మరి దేంతో కట్ అవ్వదు, ఇక కట్ అవ్వదు కాబట్టి అది డెసిమల్లో వస్తే ఛాన్స్ ఉంది. సరే చూద్దాం. 7 5 350 అవును, 7 5 350, 7 8 56, 350కి 56 408, 406, 406/61 విల్ బి అవర్ ఆన్సర్. అప్రాక్సిమేట్లీ ఆన్సర్ దీనికైతే మ్యాచ్ కాదు, నన్ ఆఫ్ దిస్ వస్తుంది, ఎందుకంటే అన్ని 0.5లలో ఉంది కాబట్టి. ఏమైనా మిస్టేక్ జరిగితే చూసుకుని ఒకసారి రీకాల్ చేయండి. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి మా. Four men can complete a piece of work in 2 days. 4 women can complete the same piece of work in 4 days. Whereas 5 children can complete the same piece of work in 4 days. 2 men or 4 women and 2 men, 4 women and 10 children work together in how many days? ఇది సేమ్ క్వశ్చనే. 4 men can complete a piece of work in 2 days అంట. 4 men 2 days, ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత 4 women 4 days, 4 women 4 days, రైట్. నెక్స్ట్ వేరాజ్ 5 children 4 days, 5 children 4 days. ఇది ఇట్లాంటి బౌలెట్ చేసినాం మనం. ఇది ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంది, ఇప్పుడు ఎవరితో వర్క్ చేయాలి? 2 men 4 women 10 children. 2 men 4 women 10 children ఎనీ డేస్, ఇది క్వశ్చన్. రేషియో పట్టుకొని డైరెక్ట్ చెప్పేయడమే కదా ఏదో ఒకటి. అంటే అప్పుడు 2 × 4m ఈజ్ ఈక్వల్ టు 4 × 4w ఈజ్ ఈక్వల్ టు 4 × 5c, 4 × 5c. అప్పుడు డైరెక్ట్ 4 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ అంతేమో, ఇంకా ఎం క్లోజ్ చేస్తే మనకి ఎంను క్లోజ్ చేయండి, 4 5 20, డబ్ల్యూని క్లోజ్ చేయండి, 2 5 10, సిని క్లోజ్ చేయండి, 2 4 8. ఇది ఓకేనా, 2 4 8. ఇది క్లోజ్ చేస్తే 4 మిగిలింది, 4 5 20 వచ్చింది. ఇది క్లోజ్ చేస్తే 2 మిగిలింది, 2 5 10. ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 2 మిగిలింది, 8 సరిపోయింది. అంటే 10:5:4 ఈ రేషియోలో, 10:5:4 రేషియోలో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకో. 4 men అంటే ఎంత? 4 men అంటే 40 కెపాసిటీ కదా. 40 కెపాసిటీ ఎన్ని డేస్ చేస్తున్నాడు మనోడు? 2 days చేస్తున్నాడు. 40 కెపాసిటీ 2 days అయితే 2 men అంటే 20, 5 20 40 అంతే కదా. 20 20 40, 80 కెపాసిటీతో హౌ మెనీ డేస్? ఎస్, ఆన్సర్ విల్ బి 40కి 2 అయితే 80కి డబుల్ కదా, అంటే 41 42 అంటే 1 day. ద ఆన్సర్ విల్ బి 1 day. ఎస్, ఆన్సర్ విల్ బి 1 day. రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి మా, ఆర్బీఐ అసిస్టెంట్స్లో వచ్చిన క్వశ్చన్. "12 men alone can complete a piece of work in 6 days. 10 men and 20 women together can do it 3 days. The same piece of work in how many days can 12 women alone can do?" ఇది ఆల్రెడీ చాలాసార్లు చేసినామ్మా. 12 men అయితే డైరెక్ట్ అయిపోయాడు మా. 12 men అంట ఎన్ని డేస్ అంట? 6 days అంట. 10 men అండ్ కండిషన్ ఇచ్చాడు మా. 21 women కలిసి ఎన్ని డేస్ అంట? 3 days, రైట్. వాళ్ళిద్దరు కలిసి సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 12 women కెన్ అలోన్ కంప్లీట్ ద వర్క్. 12 women అలోన్గా ఎన్ని డేస్ అనేది క్వశ్చన్. అప్పుడు మీరు డైరెక్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి కదా, ఎందుకంటే నాకు రేషియో రావాలి కదా. 12 women రావాలంటే ఇట్లా తీసుకోవచ్చు కదా. 6 days వర్క్ ఆఫ్ 12 men ఈజ్ ఈక్వల్ టు 3 days వర్క్ ఆఫ్ 10 men ప్లస్ 21 women. ఇది ఆల్రెడీ మనకు తెలుసు రేషియో కోసం. M1D1 = M2D కాన్సెప్ట్. సో 3 1s 3 2s కాబట్టి 24, అంటే 2 12s ఎంతమో 24m కదా. 24m ఇక్కడ 10m ఇక్కడ వస్తే 14m ఇక్కడ మిగులుతుంది. అక్కడ 21m ఉమెన్ ఆల్రెడీ ఉంది. 7 2s 7 3s అంటే మెన్ బై ఉమెన్ ఎంత వస్తుంది మనకి? 3/2, రైట్. సో మ్యాన్ పవర్ 3 parts, ఉమెన్ పవర్ 2 parts, సింపుల్. ఇప్పుడు మ్యాన్ పవర్ 3 parts కాబట్టి నాకు ఏదైనా కంపారిజన్ తీసుకోవాలి కాబట్టి 12 men తీసుకుంటున్నా. 12 3s 36 కెపాసిటీ ఎన్ని డేస్? 6 days. 36 కెపాసిటీ 6 days చేస్తే 12 women చేయాలి కదా. ఎవ్రీ ఉమెన్ 2 కాబట్టి 24 అవుతుంది మా. 12 2s కదా, ఎవ్రీ ఉమెన్ 2. 24 కెపాసిటీ ఎన్ని డేస్? దట్స్ ఇట్. ఆన్సర్ 12 2s 12 3s 3 6s ఇంకా 2 1s 2 3s. ఆన్సర్ విల్ బి 9 days. దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్సే, బట్ ఇలా ఒక్కొక్క ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలని ఇంకా మీకు మొత్తం క్లియర్. అంటే మనం ఎస్బీఐ పిఓస్ కానీ, బ్యాంక్ పిఓస్, ఐబీపీఎస్ పిఓస్ కానీ ఇలాంటి ఏ క్వశ్చన్స్ వచ్చినా చేయగలము అని ఒక కాన్ఫిడెన్స్